పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే చంద్రబాబు సర్కార్ భయపడుతోందా? ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయంతో పచ్చ పార్టీ అధినేత వణికిపోతున్నారా? అందుకే వైఎస్ఆర్సీపీని ప్రతిపక్షంగా గుర్తించడానికి వెనకడుగు వేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ జగన్ అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం? చేతగాని పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు సవాల్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని, ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తామని అన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా సూపర్ 6 హామీలు సహా 143 హామీల గురించి చంద్రబాబు పట్టించుకున్నదే లేదు. వృద్ధులు, వికలాంగుల పెన్షన్లను నిలువునా కట్ చేసి వారిని రోడ్డు మీద పడేసిన చంద్రబాబు రైతులకు యూరియాను కూడా అందించలేక చేతులెత్తేశారు. కూటమి పాలనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా చంద్రబాబు మాత్రం సూపర్ 6 హామీలన్నీ అమలు చేసేశానని ఎల్లో మీడియాలో గొప్పగా రాయించుకుంటున్నారు. ప్రజల ముందుకు నేరుగా వెళ్లే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదని ఇటీవల పరిస్థితులను చూస్తేనే అర్థమవుతోంది. నిత్యం ప్రజలతో మమేకమయ్యే వైఎస్ జగన్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడే చంద్రబాబు సవాల్ చేయడం హాస్యాస్పదంగా మారింది. చంద్రబాబుకే దమ్ము, ధైర్యం ఉంటే వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే నువ్వేం చేయాలి? ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. అదే ప్రివిలేజ్ కాదు, ఓన్లీ తగిన సమయం వస్తుంది మాట్లాడడానికి, గొంతు వినిపించడానికి అవకాశం ఉంటుంది. దానికి నువ్వెందుకు భయపడుతున్నావు? దానివల్ల ఏమైనా కిరీటం వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? లేకపోతే నీ కిరీటం ఏమైనా రాలిపోతుందా? చంద్రబాబు నాయుడు కిరీటం రాలిపోతుందా? కాదు కదా. ప్రతిపక్షంగా గుర్తింపు ఇస్తే అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నారు. కూటమి సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ప్రశ్నించడంతో పాటు ప్రభుత్వాన్ని కడిగి పారేయడానికి ఆయన రెడీగానే ఉన్నారు. ఇప్పటికే జగన్ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ప్రభుత్వ పెద్దలు నీళ్లు నములుతున్నారు. అలాంటి వారు అసెంబ్లీలో ఇంకేం సమాధానం చెప్పగలరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలంటూ సవాల్ చేస్తున్న చంద్రబాబు వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష గుర్తింపును ఇచ్చేందుకు సిద్ధమా అని సజ్జల రామకృష్ణారెడ్డి విసిరిన సవాల్కు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ప్రతిపక్ష గుర్తింపు కోసం వైఎస్ఆర్సీపీ వేసిన పిటిషన్పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇప్పటి వరకు కోర్టుకు సమాధానం ఇవ్వకపోవడంపై స్పీకర్ ఏం చెబుతారో చూడాలి.